బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ఛాంబర్లో సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ఛాంబర్లో సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం అనేది కొనసాగుతోంది. లోక్సభ, రాజ్యసభ అలా ప్రారంభం కావడం, విపక్షాల నిరసనలతో ఇలా వాయిదాలు పడడం జరుగుతోంది. దీంతో సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రస్తుతం రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. ఆయన ఛాంబర్లోనే ఈ సమావేశం అనేది కొనసాగుతోంది. రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా ప్రయత్నిస్తున్నారాయన. రాహుల్ గాంధీ ఛాంబర్లో సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్సభ, రాజ్యసభల ప్రారంభం కావడం, విపక్షాల నిరసనలతో ఇలా వాయిదా పడడమే జరుగుతోంది. 13వ తేదీ వరకే పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మరో 10 రోజులు మాత్రమే సమావేశాలు జరగనున్నాయి. దీంతో సమావేశాలు సజావుగా జరిగేలా కేంద్రం ప్రయత్నిస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులకు శాఖపరమైన అనుమతులు కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులకు శాఖపరమైన అనుమతులు కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంతోపాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ప్రత్యేకంగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులపైన కీలకమైనటువంటి విజ్ఞప్తులు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ప్రత్యేకంగా ఏ విధంగానైతే సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితమే ఒక ఆదేశాలు ఇచ్చింది, ఎవరైతే ఇప్పటికే ప్రాజెక్టులు ప్రారంభించి వాటికి అనుమతులు గనక పొందకపోతే వాటికి ఏ విధంగా అనుమతులు ఇవ్వాలి, వాటి కోసం కేంద్రం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఇప్పటి వరకు తెలంగాణలో ఏవైతే అనుమతులు పొందినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు త్వరితగతిన పర్యావరణ శాఖ ఇవ్వాలంటూ కూడా ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి సమావేశం ప్రస్తుతం ముగిసింది. ఇందులో కీలకంగా పాలమూరు, రంగారెడ్డి తో పాటు సీతమ్మసాగర్, దాంతోపాటు ఎస్ఆర్వీఆర్ డిండి ప్రాజెక్టు, మరోవైపు గౌరవెల్లి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని చెప్పి అటు భూపేంద్ర యాదవ్తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మరికొద్ది సేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంతోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో
తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంటే పర్యావరణ అనుమతులకు సంబంధించి జలశక్తి శాఖ నుంచి కూడా క్లియరెన్స్ అవసరం ఉంటుంది. సో దానికి అనుగుణంగా వెంటనే జలశక్తి శాఖ వీటి క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం తెలంగాణలో ఒక హాట్ చర్చ కొనసాగుతుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు మరమ్మతులు జరగట్లేదు, సో దానికి సంబంధించినటువంటి విషయంలో ఆలస్యానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద. సో ఈ విషయంలో ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఇస్తున్నటువంటి గైడెన్స్ గతంలోనే అంటే కొద్ది రోజుల క్రితమే ప్రత్యేకంగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో ఎన్డీఎస్ఏ సమావేశం కూడా నిర్వహించింది. ఆ సమావేశానికి సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి మెంబర్స్ కూడా హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో త్వరితగతిన ఆ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడానికి ఏం చేయాలి, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాని విషయంలో కూడా ఏదైతే పిల్లర్లు కుంగాయో వాటి మరమ్మతుల కోసం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటి కోసం కేంద్ర జలశక్తి శాఖ నుంచి కావాల్సినటువంటి అనుమతులు, ఇటువంటి కీలక అంశాలపైన సిఆర్ పాటిల్తో సమావేశం జరగబోతుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు కేంద్ర మంత్రులతోనే సమావేశం ఉంటుందని తెలుస్తుంది. అయితే ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మిగతా ఏదైనా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ దొరికితే వాళ్ళని కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలపైన ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సమయం కుదిరితే అటు ఎవరైతే రాహుల్ గాంధీ దాంతోపాటు మల్లికార్జున ఖర్గేలను కూడా కలిసే అవకాశం